హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పాప్కార్న్ టైమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆవేశం అనే మూవీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే ఒక ముగ్గురు అబ్బాయిలు కాలేజ్లో జాయిన్ అవుదామని అనుకుంటారు. ఒక మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకుని అడ్మిషన్ కూడా చేసేసుకుంటారు. అయితే వీళ్ళ ముగ్గురు పేరెంట్స్ కూడా అదే కాలేజ్ యొక్క హాస్టల్లో జాయిన్ చేద్దామని అనుకుంటారు. అయితే అక్కడ ఉండే ఆ కాలేజ్ క్లర్క్ మాత్రం ఈ కాలేజ్లో జాయిన్ చేయవద్దు, ఇక్కడే ఒక మంచి ప్రైవేట్ హాస్టల్ అయితే ఉంది, అక్కడ జాయిన్ చేయండి అని చెప్తాడు. ఆ కాలేజీలో కొంతమంది కుర్రాలు అయితే గంజాయి గుట్కా వేసుకుంటూ ఉంటారు. ఇదంతా చూసిన పేరెంట్స్ అయితే వాడు చెప్పిన కాలేజీలో హాస్టల్లో అయితే జాయిన్ చేస్తారు. అయితే ఈ ప్రైవేట్ హాస్టల్ ఇంకెవరిదో కాదు, ఈ క్లర్క్దే అనమాట. ఇలా ఈ బిజినెస్ అయితే చేస్తూ ఉంటాడు ఈ క్లర్క్. అయితే అన్ని కాలేజీలాగే ఈ కాలేజీలో కూడా ర్యాగింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ కాలేజీలో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ వీళ్ళందరూ కూడా మామూలు యూనిఫామ్ వేసుకోరనమాట, సివిల్ యూనిఫామే వేసుకుంటారు. కానీ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం కాలేజ్ డ్రెస్ వేసుకుంటారు. అయితే నాన్ యూనిఫామ్లో ఉన్న వాళ్ళందరూ జూనియర్స్ అని చెప్పేసి సీనియర్స్ అందరూ ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ఇదంతా పడలేక ఈ ముగ్గురులో ఒక అబ్బాయి అయితే యూనిఫామ్ ఎప్పుడు ఇస్తారని అడుగుతాడు. దీంతో వాళ్ళకి చివరికి యూనిఫామ్ కూడా ఇచ్చేస్తారు. జూనియర్స్ అందరూ కూడా యూనిఫామ్ వేసుకొని కాలేజీకి వస్తారు. యూనిఫామ్ వేసుకున్న తర్వాత కూడా సీనియర్స్ ర్యాగింగ్ చేయడం ఆపరు. ముందు యూనిఫామ్ అడుగుతాడు కదా, ఆ అబ్బాయి ఒక ముక్కు పొడొక టైప్లో అయితే నోసుకు పెట్టుకొని ఉంటాడు. దాన్ని చూసి సీనియర్స్ అందరూ ఎక్కిరిస్తారనమాట తినని. అయితే దీంతో మనోడు చాలా కోపపడతాడు. వెంటనే తన హాస్టల్కి వచ్చి సీనియర్స్ ఒక 15 to 17 మెంబర్స్ ఉంటారు అంతే, మనం వాళ్ళకన్నా ఎక్కువ మంది ఉంటాం, మనందరం కలిసి సీనియర్స్ని ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అనుకుంటారు. ఆ రోజు నుండి అక్కడ ఉండే ప్రతి ఒక్కరు కలిసే వెళ్తారనమాట. ఆ హాస్టల్లో ఉండేవాళ్ళు ఎక్కడికి వచ్చినా సరే కలిసే వస్తారు. ఇదంతా చూసిన సీనియర్స్కి అయితే ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు. అయితే ఈ జూనియర్స్లో ముక్కు పొడక పెట్టుకున్నవాడు మాత్రం ఏదో హీరోలా బిల్డప్ కొడతాడు. సీనియర్స్లో కుట్టి అనే వ్యక్తి అయితే ఉంటాడు. అయితే ఈ కుట్టి ఇంకొంతమంది సీనియర్స్తో కలిసి ప్రైవేట్ హాస్టల్ దగ్గరకు వచ్చి ఈ ముక్కు పొడకు పెట్టుకున్న వ్యక్తితో ఏదో మాట్లాడతాడు. అయితే వీడు ఏదో బిల్డప్ లాగా దమ్ముంటే మా హాస్టల్ వైపు రా చూసుకుందామని అంటాడు. దీంతో కుట్టి వాళ్ళ ఫ్రెండ్స్తో ప్రైవేట్ హాస్టల్ దగ్గరికి వచ్చి, నేను మీ హాస్టల్ దగ్గరికి ఇప్పుడు వచ్చాను, ఇప్పుడు మీరు నా హాస్టల్ దగ్గరికి రావాలి, ఆ ముగ్గురు అబ్బాయిలు మాత్రం నా దగ్గరికి ఖచ్చితంగా రావాలని అంటాడు. దాంతో ఆ ప్రైవేట్ హాస్టల్లో ఉన్న 25 మంది కూడా బయటకు వచ్చి చూస్తారు. అయితే వీళ్ళని చూసిన కుట్టి కొంతసేపల తర్వాత 50 మంది సీనియర్స్ని అయితే తీసుకొని వస్తాడు. అప్పుడు కుట్టి వెంటనే ఇప్పుడు రండ్రా చూసుకుందామని అరుస్తాడు. దాంతో అక్కడున్న జూనియర్స్ అందరూ భయపడి పారిపోతారు. ఈ ముగ్గురు అబ్బాయిలు మాత్రమే అక్కడ ఉంటారు. దాంతో ఈ ముగ్గురు అబ్బాయిల్ని ప్యాంట్లు చిరిగేలాగా కొట్టి కారులో వెక్కించుకొని తీసుకొని వెళ్ళి ఈ సీనియర్స్ గ్యాంగ్కి ఒక రూమ్ ఉంటుంది, అక్కడికి తీసుకువెళ్ళి వీళ్ళని రోజు కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత కుట్టి ఆ ముగ్గురు అబ్బాయిల్ని చూసి, బాయ్స్, ఈ రోజు నుండి మీరు నా వ్యక్తులు, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటానని చెప్తాడు. నెక్స్ట్ డే వీళ్ళు బయటకు వచ్చేస్తారు. అయితే ఈ గ్యాంగ్లో ఒకడు లాంగ్ హెయిర్ వేసుకుని ఉంటాడు. వాడు ఈ సీనియర్స్ గ్యాంగ్ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. వీళ్ళని కొట్టాలంటే ఒక స్ట్రాంగ్ రౌడీ కావాలని తనని వెతకడం కోసం బార్కి అయితే వెళ్తాడు. అక్కడ బాగా గొడవలు ఎక్కువ చేసే వాళ్ళని అప్రోచ్ అవుతారు, కానీ ఎవరు వీళ్ళకి సహాయం అయితే చేయరు. ఇలా అయితే పని జరగదని డైరెక్ట్గా బార్ ఓనర్ని కలవడానికి అయితే వెళ్తారు, కానీ అక్కడ వాళ్ళు అలౌ చేయరు అనమాట వీళ్ళని. అయితే ఒకరోజు వీళ్ళు ఫుల్గా తాగి ఆ బార్లోనే పడుకొని ఉంటారు. అయితే వీళ్ళ ముగ్గురులో ఒకడు వాష్రూమ్లోకి వెళ్ళి సిగరెట్ తాగుతూ ఉంటాడు. అప్పుడే తన పక్కకి ఒక వ్యక్తి వచ్చి లైటర్ ఉందా అని అడుగుతాడు. అయితే అతను ఇంకెవరో కాదు, ఈ మూవీలో హీరో రంగా. ఆ తర్వాత రంగా బాత్రూమ్ నుండి బార్ లోపలికి అయితే వస్తాడు. అప్పుడే ఈ ముగ్గురు అబ్బాయిలు కూడా లేచి ఒక టేబుల్ దగ్గర అయితే కూర్చుంటారు. సరిగ్గా అప్పుడే సర్వర్ అక్కడికి వచ్చి ఈ సీట్ ఆల్రెడీ రిజర్వ్ అని చెప్తాడు. అయితే మన రంగా ఇప్పుడు ఆ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. సర్వర్ వచ్చి అన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే తనకి సర్వ్ చేస్తారు. అండ్ ఆల్సో ఆ బార్ ఓనర్ కూడా తన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన ఈ ముగ్గురు అబ్బాయిలకి తనని ఎందుకు అంత గౌరవిస్తున్నారు అని అయితే అర్థం కాదు. ఏదో ఒక గోల్డ్ షాప్ ఓనర్ అయి ఉంటాడులే అని అనుకుంటారు. అక్కడున్న ప్రతి ఒక్కరు రంగాన్ని చూసి భయపడుతూ ఉంటారు. అయితే వీళ్ళు ముగ్గురు వాళ్ళు డిస్కస్ చేసుకొని సీనియర్స్ మ్యాటర్ రంగాకి చెప్దామని ప్లాన్ చేసుకుంటారు. అయితే వీళ్ళ ముగ్గురులో ఒక వ్యక్తి రంగా దగ్గరికి వెళ్ళి, సార్ లైటర్ అని అడుగుతాడు. రంగా తన మొహం కూడా చూడకుండా లైటర్ అయితే ఇచ్చేస్తాడు. కొంతసేపుల తర్వాత వీడి ఫేస్ చూసి అయితే తినని రమ్మని అయితే చెప్తాడు తన దగ్గరికి. అయితే వీడు వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ని కూడా పిలిచి రంగాకి అయితే పరిచయం చేస్తాడు. సరిగ్గా అదే టైంలో రంగా ఒక గ్యాంగ్ని చూసి వేరే గ్యాంగ్ వాళ్ళు అక్కడికి వస్తారు. రంగా అయితే ఆ గ్యాంగ్ వాళ్ళందరికీ మందిప్పించి కూల్ చేసేస్తాడు. అప్పుడు వీళ్ళ ముగ్గురికి రంగా కూడా ఒక పెద్ద రౌడీ అని అయితే అర్థమవుతుంది. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురికి కూడా రంగా మందిప్పిస్తాడు. రేపు కలుద్దాం అని చెప్పేసి రంగా వెంటనే బార్ నుండి అయితే వెళ్ళిపోతాడు. రంగా వెళ్ళిపోయిన తర్వాత కుట్టి వచ్చి వీళ్ళ ముగ్గురు దగ్గర, రాండి మిమ్మల్ని మీ హాస్టల్ దగ్గర దించేస్తాను అని అంటాడు. వీళ్ళు ముగ్గురు భయపడతారు, కానీ కుట్టి మాత్రం వాళ్ళని ఎక్కించుకొని జాగ్రత్త హాస్టల్లో అయితే దించేస్తాడు.
ఆ తర్వాత రోజు వీళ్ళు ముగ్గురు మళ్ళీ రంగాన్ని కలడానికి బార్లోకి అయితే వెళ్తారు. రంగా తన రౌడీ గ్యాంగ్ కి వీళ్ళ ముగ్గురిని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తాడు. అయితే వాళ్ళు ఏవో కొన్ని కత్తిలను అయితే చూపిస్తారు. అప్పుడు వీళ్ళ ముగ్గురు తన ఫ్లాష్ బ్యాక్ అడుగుతారు అన్నమాట మన రంగాది. ఇప్పుడు స్టోరీ ఫ్లాష్ బ్యాక్ అయితే వెళ్తుంది. ఇప్పుడు రంగా దగ్గర కొంత మనీ అయితే ఉంటుంది. వాటిని ఎలా ఇన్వెస్ట్ చేయాలా అని అనుకుంటున్నప్పుడు ఊరి చివర ఒక స్థలాన్ని కొంటానని చెప్పి ఒక వ్యక్తి డబ్బులు తీసుకొని వెళ్ళి మోసం చేసి వెళ్ళిపోతాడు. అండ్ ఆల్సో సొంత అన్నయ్య కూడా ఆస్తి విషయంలో మోసం చేస్తాడు తిన్ని. తర్వాత మన రంగా జ్యూస్ షాప్ అయితే ఓపెన్ చేస్తాడు. కొన్ని రోజులకి రౌడీలు వచ్చి ఆ షాప్ లో గందరగోళం చేసి నాశనం చేస్తారు. దాంతో సోడా ఓపెనర్ కి ఒక చిన్న బ్లేడ్ ఉంటుంది. దాన్ని తీసుకుని రంగా అయితే ఫైట్ కి దిగుతాడు. ఇదంతా చూసిన రెడ్డి తన గ్యాంగ్ లో రంగాని అయితే జాయిన్ చేసుకుంటాడు. ఆ రోజు నేను రంగా ఏ వర్క్ అయినా చేయడానికి వెనకాడ్డనమాట రెడ్డి కోసం. కొన్ని రోజుల తర్వాత తనకు కూడా ఒక గ్యాంగ్ మెయింటైన్ చేసుకోవాలని అనిపించి రెడ్డి దగ్గర నుండి వెళ్ళిపోతాడు. అండ్ ఆల్సో బాగా ఎదుగుతాడు కూడా. ఇలా ఈ స్టోరీ మొత్తం ఈ ముగ్గురు బాయ్స్కి అయితే చెప్తాడు. అయితే ఒక వ్యక్తి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు అన్నాం కదా, దాని తర్వాత రంగా ఒక ప్లేస్ని అయితే కొంటాడు. ఆ పక్కనే ఎయిర్పోర్ట్ అనేది వస్తుంది. దీంతో ఆ స్థలం వాల్యూ అయితే చాలా పెరిగిపోతుంది. దీంతో రంగా అయితే ఒక పెద్ద కోటీశ్వరుడు అయితే అయిపోతాడు. ఇదంతా చూసిన వాళ్ళని రంగా యొక్క స్థలం ఎలాగైనా తీసుకోవాలని చెప్పేసి తనతో గొడవ పడతాడు. మన రంగాకి వాళ్ళ అన్నయ్య మీద కోపం వచ్చి కొట్టి చంపేస్తాడు. వెనక ఉన్న కిచెన్ లోనే వాళ్ళ అన్నయ్య బాడీని అయితే పాతి పెట్టేస్తాడు. అయితే ఈ రౌడీజం గురించి వాళ్ళ అమ్మకు తెలిసి వాళ్ళ అమ్మ నువ్వు ఈ రౌడీజం మానేస్తా గానీ నీతో మాట్లాడను అని అంటుంది. అయితే మన రంగా కూడా ఇంక నేను రౌడీజం చేయనని చెప్పేసి వాళ్ళ అమ్మకి ప్రామిస్ చేస్తాడు. అప్పుడు నేను మన రంగా ఏ గొడవకు వెళ్ళడు, కానీ మన కింద ఉంటుంది కదా రంగా కింద ఆ గ్యాంగ్తో అయితే అందరినీ కొట్టిస్తాడు. రంగా అప్పుడప్పుడు ఈ ప్రైవేట్ హాస్టల్ వైపు వస్తూ పోతూ ఉంటాడు. ఒకరోజు రంగాని మన క్లర్క్ ఆపి ఎందుకు ఇటు అటు వస్తూ ఉంటావు అని అడుగుతాడు. అయితే మన రంగా ఊరుకోడు, ఫుల్గా వాళ్ళ గ్యాంగ్తో కొట్టించేస్తాడు. అప్పుడే ఈ ముగ్గురిని చూస్తాడు. అండ్ ఆల్సో వాళ్ళని తన రూమ్ లోకి అయితే రమ్మంటాడు. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు కూడా రంగా రూమ్ లోకి కూడా వెళ్ళిపోతారు. వాళ్ళు రూమ్కి వెళ్ళిన తర్వాత ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి చూడగానే ఫ్రిడ్జ్ మొత్తం బాటిల్సే ఉంటాయి. పక్కనే ఉన్న కబోర్డ్ని ఓపెన్ చేసి చూస్తే దాని మొత్తం సిగరెట్సే ఉంటాయి కబోర్డ్ మొత్తం. సరిగ్గా అదే టైంలో రంగా ఫోన్ చేసి రూమ్ నచ్చిందని అడుగుతాడు వీళ్ళ ముగ్గురిని. దాంతో వీళ్ళ ముగ్గురు బాగా ఎంజాయ్ చేస్తూ మాకు రూమ్ బాగా నచ్చిందని అయితే చెప్తాడు రంగాతో. అండ్ ఆల్సో మన రంగా వీళ్ళ ముగ్గురికి తన పర్సనల్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అయితే ఇస్తాడు. దీంతో వీళ్ళు ఆ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద కాలేజ్కి అయితే వెళ్తారు. అప్పుడు కుట్టి వీళ్ళ బైక్ చూసి సీనియర్స్ మాత్రమే రాయల్ ఎన్ఫీల్డ్ తో కాలేజ్కి వస్తారు, జూనియర్స్ రాకూడదు అని చెప్పేసి ఆ బైక్ ని అయితే తీసుకుంటారు. ఇంతో వీళ్ళ ముగ్గురు రంగాకి ఈ విషయం ఎలాగైనా చెప్పేసి వీళ్ళ ముగ్గురితో వీళ్ళు కొట్టించాలని అనుకుంటారు. నెక్స్ట్ డే రంగాతో పాటు వీళ్ళ ముగ్గురు కూర్చొని ఉంటారు బార్లో. అయితే వీళ్ళ ముగ్గురులో ఒకటి పేరు అరక్కం వాష్రూమ్కి వెళ్దాం అని చెప్పేసి లెగిసి వెళ్తూ ఉండగా ఒకటికి అనుకోకుండా తగిలేస్తుంది తన భుజం. సో తను గోల చేస్తాడు. వెంటనే మన రంగా దూరం నుండి బాటిల్ ఇసిరి తను కొట్టేస్తాడు కూడా. ఈ విధంగా రంగా అయితే వీళ్ళ ముగ్గురిని చాలా గొప్పగా చూసుకుంటూ ఉంటాడు. అయితే ఇదే సమయం అని చెప్పేసి వీళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ సీనియర్ ఒక గోల గురించి చెప్పాలని అనుకుంటారు మన రంగాతో. ఫైనల్ గా సీనియర్ గురించి అయితే వీళ్ళ ముగ్గురు చెప్పేస్తారు. రంగా సీనియర్స్ గోలంతా విని వెంటనే కాలేజ్కి ఇప్పుడే వెళ్దాం పదా అని అంటాడు. అయితే అక్కడ ఉన్న అడక్కం ఇప్పుడు వద్దన్నా ప్లీజ్ రేపు ఉదయం వెళ్దాం అని అంటాడు. అయితే ముగ్గురు వ్యక్తులు కూడా స్టూడెంట్స్ కూడా రేపు తెల్లవారు ఉదయాన్నే లెగిసి కాలేజ్కి అయితే వెళ్తారు. సైలెంట్ గా మన రంగా కూడా ఇద్దరు వ్యక్తులను తీసుకొని కాలేజ్కి అయితే వస్తాడు. అయితే అక్కడికి సీనియర్స్ ఒక 40 మంది కూడా వస్తుంటారు. అయితే ఆ సీనియర్స్ రంగాన్ని చూసి ఏటి ఇద్దరినే తీసుకొచ్చారు అని అడుగుతాడు. అయితే రంగా ఇంకా వాళ్ళ గ్యాంగ్ లో ఇద్దరు మిమ్మల్ని కొట్టడానికి ఇద్దరు చాలురా అని అంటాడు. అయితే రంగా ఇద్దరిని తీసుకొస్తాడు కదా, వాళ్ళిద్దరు సీనియర్స్ అందరినీ కొడుతూ ఉంటారు. కుట్టి చాలా లేట్ గా వస్తాడు అనమాట కాలేజ్ కి. సీనియర్స్ కి జూనియర్స్ కి గొడవ అయితే జరుగుతూ ఉంటుంది. రంగా పంపించిన ఇద్దరు వ్యక్తుల్లో కై అనే ఒక వ్యక్తి అయితే ఉంటాడు. అయితే అతను ఈ చిన్న పిల్లల్ని కొట్టడానికి టూల్స్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు అని అంటాడు. అండ్ ఆల్సో సీనియర్స్ అందరినీ చాలా బాగా కొడుతూ ఉంటాడు తన చేతులతో. లాస్ట్ లో వచ్చిన కుట్టిని కూడా చాలా బాగా కొట్టగానే టేబుల్ తర్వాత సీనియర్స్ అందరూ సారీ సార్ మేము ఇంకా రౌడీజం చేయము అని అంటాడు మన రంగాతో. అప్పుడు మన రంగా ఈ ముగ్గురు పిల్లలు నా పిల్లలు, సో మీరు ఎవరైనా ర్యాగింగ్ చేయాలనుకుంటే ఇదే విధంగా గొడవలు జరుగుతాయి అని అంటాడు. అప్పుడు రంగా ఎలాగో మీ కాలేజ్కి వచ్చాను కదా అని చెప్పేసి హ్యాపీ హోలీ అని అందరికి చెప్తూ ఉంటాడు. ఒకే లాంగ్వేజ్ కాదు, ఒక 2-3 లాంగ్వేజ్ చెప్తూ ఉంటాడు. అయితే ఇది చూసిన కై అన్న ఇంకా ఆపడేమో అని చెప్పేసి అన్న ఆపన్నా చాలు వెళ్ళిపోదాం అని అంటాడు. అయితే రంగా గ్యాంగ్ చేతులతోనే పని కానించడంతో ఈ ముగ్గురు వాళ్ళని అడుగుతాడన్నమాట, మీరు ఎప్పుడు టూల్స్ యూజ్ చేయరా అని.
అయితే వెంటనే మన రంగా తన రివాల్వర్ తీసి వెంటనే పైకి కిందకి షూట్ చేస్తాడు. ఇది చూసిన ముగ్గురు చాలా షాక్ అయిపోతారు. నెక్స్ట్ సీన్ లో ఒక మాల్ లో ఒక గొడవ అయితే జరుగుతుంది. దాని వల్ల రంగా ఇంకా తన గ్యాంగ్ అయితే వెళ్తారు అక్కడికి. అప్పుడు రంగా తన గ్యాంగ్ చూసి ప్రాబ్లం సాల్వ్ అయిందా అని అడుగుతాడు. అయితే కై అక్కడ ఉన్న రంగాన్ని చూసి ఇది అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు అని అంటాడు. అయితే రంగా గ్యాంగ్ వెళ్తూ ఉండగా రెడ్డి గ్యాంగ్ వీళ్ళని చూసి కొట్టడానికి వస్తూ ఉంటారు. అయితే శిష్యుడి ఎదుగుదలని ఓర్చుకోలేక రంగా గ్యాంగ్ మీదకి రెడ్డి అయితే తన గ్యాంగ్ ని పంపిస్తాడన్నమాట. దీంతో మన రంగా గ్యాంగ్ ఫుల్ రెడ్డి గ్యాంగ్ ని కుమ్మేస్తారు. రంగా డైరెక్ట్ గా గొడవ పడకుండా తన కార్ ని తీసుకుని దాంతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అలా ఫైట్ ముగించేసి తన గ్యాంగ్ ని తీసుకుని కార్ లో వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్లే టైంలోనే వాళ్ళ గ్యాంగ్ లో ఒక వ్యక్తి మిస్ అయినట్టు తెలుస్తుంది. దీంతో రంగా గ్యాంగ్ లో ఒక వ్యక్తి వెంటనే కార్ దిగి ఆ మిస్ అయిన వ్యక్తి కోసం వెళ్తూ ఉంటాడు. దీంతో మన రంగా వెంటనే కార్ తిప్పి వాళ్ళిద్దరి కోసం రెడ్డి గ్యాంగ్ నుండి ఫైట్ చేసి మళ్ళీ వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్తాడు. వీళ్ళు ముగ్గురు గ్యాంగ్స్ ఉంటారు. వీళ్ళందరూ డైరెక్ట్ గా హాస్పిటల్ కి అయితే వెళ్ళిపోతారు అక్కడి నుండి. దీంట్లో వీళ్ళు ముగ్గురు ఉంటారు కదా, ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు, దగ్గరలో ఎగ్జామ్స్ ఉన్నాయని. ఈ గొడవలన్నీ ఆపేసి ఎలాగైనా బాగా చదువుకోవాలని అనుకుంటారు. రంగా బ్యాక్ కి గాయం అవడంతో హాస్పిటల్లో 36 కుట్లు అయితే వేస్తారు. దాని తర్వాత రంగా ఈ ముగ్గురు బాయ్స్ ని తన రూమ్ దగ్గర డ్రాప్ చేసి జాగ్రత్తగా వెళ్ళిపోతాడు అనమాట. వీళ్ళ ముగ్గురు రౌడీయిజం గురించి వాళ్ళ ప్రిన్సిపల్ కి అయితే తెలిసిపోతుంది. అయితే ఈ ప్రిన్సిపల్ వారి ముగ్గురిని పిలిచి తన దగ్గర ఉండే లైసెన్స్ గన్ చూపించి వీళ్ళ ముగ్గురు పేరెంట్స్ కి ఫోన్ చేసి ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈ ముగ్గురు పేరెంట్స్ కూడా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. సో వీళ్ళ ముగ్గురు తారుమారు చెప్తాడన్నమాట వాళ్ళ పేరెంట్స్ కి. అప్పుడు ఆ ప్రిన్సిపల్ నాకు మలయాళం కూడా వచ్చు, నెక్స్ట్ టైం మీరు ఇది కానీ రిపీట్ చేస్తే నేను వాళ్ళకి మలయాళంలో చెప్పాల్సి వస్తుందని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి పంపించేస్తాడు. వీళ్ళు ముగ్గురు ఈవినింగ్ కాలేజ్ అవగానే వాళ్ళ రూమ్ దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడు చుట్టూరు లైట్స్ అయితే ఉంటాయి. ఏటాని చూస్తే ఆ రోజు రంగా బర్త్డే అనమాట. రూమ్ నిండా చాలా మంది ఉంటారు అండ్ ఆల్సో అక్కడ సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి మన రంగా బర్త్డే. అప్పుడు మన ముగ్గురు బాయ్స్ కూడా బాగా ఎంజాయ్ చేయడంతో చదవలేకపోతారు అన్నమాట ఆ రోజు నైట్. ఆ తర్వాత రోజు కాలేజ్ లో కూడా నిద్రపోతూ ఉంటారు. ఇలా చాలా రోజులు గడిచిపోతాయి. ఒక రోజు రంగా వీళ్ళ ముగ్గురు బాయ్స్ దగ్గరికి ముగ్గురు ఆంటీలను అయితే తీసుకొచ్చి పడేస్తాడు. వీళ్ళు ముగ్గురు బాయ్స్ కూడా పండగ చేసుకుందామని అనుకుంటారు. అయితే బోర్ కొట్టడంతో రంగా ఒక గేమ్ అయితే ఆడుతాడు. ఇందుకు ఈ గేమ్ ఏంటంటే సినిమా టైటిల్ ని యాక్టింగ్ చేసి చెప్పడం అనమాట. అయితే అప్పుడు రంగా వచ్చేసి ఒక యాక్టింగ్ చేస్తాడు, కానీ అరబ్ ఏడ్ చేస్తున్నాడు అని అర్థం కాదనమాట తనకి. కోపంతో రంగా వచ్చేసి అరక్కని తిడతాడు. దాంతో తను చాలా భయపడిపోతాడు. సరిగ్గా అప్పుడే ఆపోజిట్ టీం ఒకరు కరెక్ట్ గా గెస్ చేస్తారన్నమాట టైటిల్ ని. సో రంగా కూడా కూల్ అయిపోయి వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు అరక్కన్ కిచెన్ లోకి అయితే వెళ్తాడు. అక్కడ వైట్ క్లాత్ కప్పి ఒక ప్లేస్ అయితే ఉంటుంది. చాలా రోజుల నుండి ఇలాగే ఉంది ఇక్కడ అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే అక్కడ శవం ఉంటుంది. అదే మన రంగా అన్న శవం అనమాట. ఫస్ట్ లో పాతేస్తాడు కదా కిచెన్ లో, అదే ఇది. అది చూసిన ఈ ముగ్గురు బాయ్స్ భయపడిపోయి పారిపోతారు. అదే టైంలో ఒక ఆంటీ వెళ్ళిపోతూ ఉండగా వీళ్ళు ముగ్గురు ఆ ఆంటీతో వెళ్ళిపోయి తన దగ్గరే ఉంటారు. వీళ్ళు ముగ్గురు కూడా భయపడిపోయి తన దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళరనమాట. ఆ ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతారు. అయితే ఈ ముగ్గురు బాయ్స్ ఏదైతే అయింది రంగాతో డిస్కస్ చేసి ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని అనుకుంటారు. సరిగ్గా అప్పుడే రంగా గ్యాంగ్ లో 2 వ్యక్తులు అయితే తనకు చెప్పకుండా వెళ్ళిపోతారు. దాన్ని చూసి రంగా అయితే ఫుల్ గా వాళ్ళిద్దరిని కుమ్మేస్తారు. దీన్ని చూసిన వీళ్ళు కూడా చాలా భయపడిపోతారు ఈ మాట్లాడాలంటే. దాంతో అరక్కన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. మిగిలిన 2 మాత్రం నేను మా ఇంటికి వెళ్ళిపో అని అంటారు. దాంతో అరక్కన్ రంగా అడ్రస్ తెలుసుకొని మరీ అక్కడికి వచ్చేస్తాడు. అది కరెక్ట్ పద్ధతి కాదు. నా దగ్గర ఒక ఐడియా ఉంది, మా ఫ్రెండ్ ఒకడు ప్రైవేట్ హాస్టల్ కడుతున్నాడు, అక్కడ వెళ్ళి ఉండిపోదాం అని అంటారు. అక్కడికి వెళ్ళాక మొబైల్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసి ఉంటారు. దీంతో రంగా ఫోన్ చేస్తాడు, కానీ వాళ్ళు ఎత్తరు. దీంతో రంగా వీళ్ళ ముగ్గురిని ఎవరో రౌడీ వాళ్ళు వెతికి వెళ్ళిపోయారు గల అనుకుని చాలా టెన్షన్ పడిపోతారు. అండ్ ఆల్సో వాళ్ళ గ్యాంగ్ లో వాళ్ళని చాలా మందిని అడుగుతాడు కూడా. ఇలా రంగా గొడవ పడుతూ ఉండడం ఎవరో వీడియో తీసి న్యూస్ లో అయితే పెడతారు. అలా ఆ వీడియో రావడం అరక్కని చూసి చాలా భయపడిపోతాడు. వెంటనే హాస్టల్కి వెళ్ళి మొబైల్ ఆన్ చేస్తాడనమాట. స్విచ్ ఆఫ్ చేయను కదా అది. వెంటనే రంగా మిస్డ్ కాల్ చూసి తనకు ఫోన్ చేస్తాడు. రంగా ఎక్కడున్నారు అని అడగగానే వీళ్ళు నాతో మాట్లాడక ఇంకా మేము మీతో మాట్లాడం అని చెప్పేసి వెంటనే ఫోన్ కట్ చేసేస్తాడు. ఏటి రిప్లై ఇవ్వకుండా రంగా ఒక మాటలకి. ఆ రోజు నైటే ముగ్గురు బాయ్స్ కూడా తిరిగి వస్తూ ఉంటారు రంగా దగ్గరికి. రంగా మాత్రం నేను మాట్లాడుతుంటే క్యాజువల్ గా కట్ చేసేసాడేటి, నేను మాట్లాడుతున్నాను కదా అలా కట్ చేయకూడదు కదా అని ఫుల్ ఫైర్ తో అయిపోతూ ఉంటాడు. ఆ రంగా కూడా హాస్టల్ కి రూమ్ కి అయితే వస్తాడు. వచ్చి మీరు ముగ్గురు చేసింది మీకైనా అర్థమవుతుంది,
అప్పుడు అరక్కన అక్కడ రంగ దగ్గరకు వచ్చి మా ముగ్గురిని చదువుకొనిస్తావా, మేము నీలా రౌడీ లాగా అవ్వాలనుకోవట్లేదు, మేము చదువుకొని మంచిగా అవ్వాలనుకుంటున్నాం. అప్పుడు రంగ ఇప్పుడు గుర్తొచ్చిందా నేను రౌడీనని, నాతో రూమ్ షేర్ చేసుకున్నప్పుడు నా రూమ్ లో వస్తువులు వాడుకున్నప్పుడు గుర్తు రాలేదా అని తిడతాడు. వెంటనే మన రంగ వచ్చేసి వాళ్ళ గ్యాంగ్ అందరికి ఫోన్ చేసి ఈ రూమ్ దగ్గరికి అయితే రమ్మంటాడు. మన అరక్కనైతే ఇటు సైడ్ భయపడిపోతూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఇద్దరు చెప్పకుండా వెళ్ళిపోతేనే అంతలా కొట్టాడు, మనల్ని ఏడ్ చేస్తాడా అని చెప్పేసి అక్కడే ఉన్న కిచెన్ లోకి వెళ్ళి ఏడ్ చేయాలో అర్థం ఒక వెంటనే రంగ యొక్క గురైన రెడ్డికి కాల్ చేసి అక్కడ రంగ ఒక్కడే ఉన్నాడు రండి అని చెప్పేసి చెప్తాడన్నమాట. దీంతో రంగ ఉన్న ఇంటి దగ్గరికి వెంటనే రెడ్డి గ్యాంగ్ అయితే వచ్చేస్తారు. రంగ ఏమొంచి గాబరా పడిపోయి వీళ్ళ కోసం ఎక్కడొచ్చారని చెప్పేసి వీళ్ళని ఒక రూమ్ లో పెట్టేసి తాను ఒక్కడే ఫైటింగ్ దిగుతాడు. కానీ బయటనున్న గ్యాంగ్ అందరూ చూసి రంగాని చెప్తాడన్నమాట, మీ వాళ్ళే ముగ్గురే మమ్మల్ని ఇక్కడ ఫోన్ చేసి పిలిచారు, థ్యాంక్స్ రా తమ్ముళ్ళు అని చెప్పేసి వాళ్ళతో అంటాడు. ఇదంతా రంగ విని ఈ ముగ్గురు నా కోసం ప్లాన్ వేసారా అని చెప్పేసి చాలా బాధపడిపోతూ ఉంటారు. దీంతో రంగ నేను ఫైట్ చేయబోయేసరికి నేను ఒక అసమర్థుల్లాగా చూశారు కదా నన్ను, తనకు అమ్మకి ఇచ్చిన మాటను కూడా పక్కన పెట్టి వెంటనే ఫైటింగ్ దిగుతాడు. సోడాగుండే ఓపెనర్ తీసుకొని రెడ్డి గ్యాంగ్ అందరినీ కూడా చంపేస్తాడు. అండ్ ఆల్సో రెడ్డిని కూడా చంపేస్తాడు మన రంగ వచ్చేసి. తర్వాత అదే బ్లేడ్ తీసుకొని ఈ లోపల ఉన్న ముగ్గురు అబ్బాయిల దగ్గరికి వెళ్తాడు. అప్పటికే రంగ చేసిన ఫైట్ ని చూసి ఆ ముగ్గురు అయితే భయపడిపోతారు. రంగ అయితే ఫుల్ ఫైర్ తో కొట్టడానికి వెళ్తున్నప్పుడే వీళ్ళ మొబైల్ అయితే ఒకటి పడిపోయి ఉంటుంది. ఆ మొబైల్ కి కాల్ వస్తుంది. రంగ ఎత్తి మాట్లాడితే వాళ్ళ అమ్మ అయితే మాట్లాడుతుంది. ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఒక అమ్మ అనమాట. అది చూసిన రంగ కూడా కూల్ అయిపోయి వాళ్ళ ముగ్గురిని మామూలుగా తిట్టేసి వదిలేస్తాడు. మిమ్మల్ని నేను ఎంత కాపాడాలని ట్రై చేశాను, మీరు నాకే ద్రోహం చేస్తారా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు అన్నమాట రంగ. సరిగ్గా అప్పుడే వాళ్ళ గ్యాంగ్ కూడా అక్కడికి వచ్చేస్తుంది. రంగ యొక్క గ్యాంగ్ నన్ను చూసి అందరూ భయపడుతూ భయంగా మాట్లాడతారు, మీరు ఒక్కలే నాతో సరదాగా ఉన్నారు, అందుకే మీరంటే నాకు ఇంత ఇష్టం అని చెప్పేసి అంటాడు రంగ. అందుకే నా దగ్గర ఉన్న ఆల్కహాల్ని సిగరెట్స్ని యూజ్ చేసుకోమన్నాను మిమ్మల్ని. ఇవన్నీ యూజ్ చేసుకున్నప్పుడు నేను పెద్ద రౌడీ అని మీకు తెలీదా, ఎగ్జామ్స్ దగ్గరికి రాగానే నేను ఒక పెద్ద రౌడీ అని మీకు తెలిసిందా అని చెప్పేసి ఫైర్ అవుతాడు వాళ్ళ మీద. వీళ్ళు ముగ్గురు కూడా రంగకి భయపడిపోయి కిచెన్ లో దాగునిపోతారు. అయితే రంగ వాళ్ళ గ్యాంగ్ అందరిని పిలిచి ఇదిగోండి వీళ్ళ ముగ్గురికి ఎగ్జామ్, ఇప్పుడు వీళ్ళు కానీ పాస్ అవ్వకపోతే మనం వీళ్ళని కుమ్మేద్దాం అని చెప్పేసి ఈ విషయం చెప్పడానికే మీ అందరిని పిలిచామని గ్యాంగ్ అయితే చెప్తాడు మన రంగ. నెక్స్ట్ డే ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా వస్తాయి. దాంట్లో వీళ్ళు ముగ్గురు కూడా ఫెయిల్ అయిపోతారు. ఒకడైతే ఏకంగా 6 సబ్జెక్టులు వదిలేస్తాడు కూడా. అప్పుడు మన రంగ అక్కడికి వచ్చి తన గ్యాంగ్తో వీళ్ళు ముగ్గురిని అడుగుతాడు పాస్ అయ్యారని. వెంటనే వీళ్ళు పాస్ అవ్వలేదని చెప్పిన వెంటనే వీళ్ళు అందరినీ తరుముతాడు వీళ్ళు రంగ గ్యాంగ్ అందరూ. ఇక్కడతో మూవీ అయితే ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది అనే విషయాన్ని అయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, జై హింద్.